నెక్స్ట్ వచ్చేసి పల్చని రాగి పైపూతతో కూడుకున్న ఇనుము నాణాలను జారీ చేసినటువంటి ఆంధ్ర రాజవంశం ఏది అని చెప్పేసి ఎగ్జామినేషన్‌లో అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 శాతవాహనులు, ఆప్షన్ 2 ఇక్ష్వాకులు, ఆప్షన్ 3 శాలంకాయనులు, ఆప్షన్ 4 వచ్చేసి విష్ణుకుండినులండి. క్వెషన్ ఏమిటి మరలా చెప్తా ఉన్నాను. పల్చని రాగి పైపూతతో కూడుకున్న ఇనుపు నాణేలను జారీ చేసినటువంటి ఆంధ్ర రాజవంశం ఏమిటండి? ఆన్సర్ వచ్చేసి విష్ణుకుండినులండి. ఇక్ష్వాకుల తర్వాత నాణేలను ముద్రించినటువంటి రాజవంశం ఏమిటంటే విష్ణుకుండినులు. వీళ్ళేం చేశారంట, ఇనుము నాణేల పైన రాగి పైపూత, అంటే నాణేలనేవి ఇనుమే కానీ దానిపైన పూత మాత్రము రాగి పూసేవారనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇనుపు నాణేలు వీరి కాలంలో చలామణి అయ్యాయంటే దాని అర్థం ఏమిటి? వీళ్ళ కాలంలో ఆర్థిక పరిస్థితులు అనేవి బాగా క్షీణించాయి. బాగా క్షీణించాయి కాబట్టే చవకబారు నాణేలు ఏవైతే ఉంటాయో, అంటే వాల్యూ పరంగా తక్కువతో కూడి ఉన్నటువంటి లోహాలతో వీళ్ళు నాణేలు తయారు చేశారు. సో అలా ఇనుపు నాణేల పైన రాగి పైపూత పూసి వాటిని ఆర్థిక వ్యవస్థలో భాగంగా నాణేలుగా చలామణి చేశారు ఈ విష్ణుకుండినులు. దీన్ని బట్టి వీళ్ళ ఆర్థిక వ్యవస్థ అనేది బాగా క్షీణించింది అనేది మనకి ఈ క్వెషన్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది.